పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో లారీ కాలిపోయింది. గౌతమి సాల్వెంట్ సమీపంలో ప్రమాదం జరిగింది. మంటల్లో పత్తి లోడుతో వెళ్తున్న లారీ దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో లారీ కాలిపోయింది. గౌతమి సాల్వెంట్ సమీపంలో ప్రమాదం జరిగింది. మంటల్లో పత్తి లోడుతో వెళ్తున్న లారీ దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు గౌతమి సాల్వెంట్ సమీపంలో అగ్ని ప్రమాదానికి అయితే ఒక లారీ గురైందని చెప్పవచ్చు. అంటే లారీలో కాటన్తో వెళ్తుండగా లారీ అగ్ని ప్రమాదానికి అయితే అక్కడ అవుట్ అయ్యింది. మంటలను అదుపు చేయటకు తణుకు దగ్గరలో ఉన్న పోలీసు అంటే అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ అగ్నిమాపక సిబ్బంది అప్పటికప్పుడు త్వరగా రావడంతోనే అక్కడ వచ్చే లోపట్లోనే మొత్తం అంతా కూడా లారీ అంటే కాటన్ తో ఉన్నది కాబట్టి ఫైర్ అవడం కారణం పక్కనున్న ఎలక్ట్రికల్ వైర్లు కూడా పక్కన ఉన్నాయని చెప్పవచ్చు. దానికి సంబంధించి హెవీ లోడ్ తో వెళ్ళడం వల్ల కూడా ఇది ప్రమాదం జరిగిందని చెప్పి అక్కడ ప్రజలు అయితే చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకోవడం ఈ లోపట్లో మొత్తం అంతా కూడా లోపల ఉన్న కాటన్ అయితే మొత్తం ఖాళీ బూడిదైందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఎటువంటి డ్రైవర్ కానీ లారీ క్లైంబర్ కానీ ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని చెప్పవచ్చు. అంటే అదే మార్నింగ్ ఉదయం టైంలో అయితే ఆ రోడ్ అంతా కూడా రద్దీగా ఉంటది. రద్దీగా ఉండేటప్పుడు ఎందుకంటే అక్కడ నేషనల్ హైవేకి పక్కనే ఈ గౌతమి సాల్వెంట్ ఉంది. గౌతమి సాల్వెంట్ కొంచెం అమ్మడి దూరంలోనే ఇక్కడ స్పిన్నింగ్ మిల్లులు కూడా ఎదుర రవలి స్పిన్నింగ్ కానీ మొత్తం స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి. అక్కడి నుంచి కూడా ఎక్కువగా పత్తి అనేది బయట నుంచి ఇక్కడికి వస్తూ ఉంటది. అలాగే ఆ ఫ్యాక్టరీ నుంచి కూడా బయటికి ఈ కాటన్ అనేది కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటది. దానికి సంబంధించి ఉదయం వచ్చే అక్కడ ఇంకా లారీలు మొత్తం అన్ని కూడా పక్కనే ఆపుకుని ఉంటారు. ఇది నైట్ అర్ధరాత్రి జరగడంతోనే అక్కడ ఎటువంటి ప్రాణహాని అయితే ఎవరికి ఏమి జరగలేదు. కేవలం ఒక లోడుతో వెళ్తున్న లారీ మాత్రం ఇంకా అదుపు చేసే టయానికి మొత్తం అంతా కూడా కాటన్ కాబట్టి మంటలు కూడా వేగంతో ఉమ్ముకున్నాయని చెప్పవచ్చు. అనిల్. సతీష్, మరి లారీకి సంబంధించిన డ్రైవర్లు కావచ్చు, అక్కడ సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే ఎలా ఉంది? ఆ డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉంది? అంటే ఉన్నారా? ఎలా జరిగింది, ఏమైంది చెప్తున్నారా? అంటే లారీ డ్రైవర్లు అయితే ఘటనా స్థలంలో అక్కడే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ సడన్ గా ఎదురుకి వెళ్ళేటప్పటికి అంటే కొద్దిగా నిప్పులు రాజుకునే టైంలో కొంచెం స్పీడ్ గా బండి ఎదురుకి మూవ్ అయ్యే టైంలో మంటలు కూడా ఇంకా చెలవేగంగా వచ్చినాయి. దాన్ని చూసి ఇంకా పక్క సైడ్ అందరూ చెప్పడంతోనే వెంటనే లారీ డ్రైవర్ వెంటనే కిందకి దిగిపోవడం జరిగింది. అలాగే క్లైంబర్ కూడా దిగిపోవడం జరిగింది. దీనికి సంబంధించి అసలు అక్కడ ఎటువంటి ప్రాణహాని అయితే జరగలేదు. లారీ డ్రైవర్ అక్కడ ఉండగానే అక్కడ గౌతమి సాల్వెంట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ వెంటనే అక్కడ పోలీస్ ఫైర్ వాళ్ళకి వెంటనే కాల్ చేయడము, అక్కడి నుంచి ఫైర్ సిబ్బంది త్వరగా రావడం, వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా ఎటువంటి సంఘటన బయట ఎందుకంటే పక్కనే మొత్తం 2 ఇండస్ట్రీస్ వరకు ఉన్నాయి. అంటే గౌతమి సాల్వెంట్ కి సంబంధించి అంటే తౌడు నుంచి అక్కడ ఆయిల్ అన్నది తయారు చేస్తూ ఉంటారు. అటువంటిది పక్కన కూడా గోడౌన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ చెప్పాలంటే భారీ అది ఫైర్ అయితే చాలా గట్టిగానే ఉండేది. ఫైర్ ఎప్పుడైతే ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చారో రాగానే ఇక్కడ మొత్తం అంతా కూడా అదుపు చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పవచ్చు. అని రైట్ సతీష్, థ్యాంక్ యూ.